అర్జున్, ఒక ఆనందమైన బాలుడు, ఉదయం పగటివేళ లేచి, తన కుక్క బ్రూనోను చూస్తాడు. బ్రూనో ఉత్సాహంగా ఎగిరిపడుతూ, ఈరోజు సాహసానికి సిద్ధమవుతాడు. అర్జున్ తన బ్యాక్ ప్యాక్ తీసుకుని, అందులో స్నాక్స్ మరియు నీటితో నింపి, తన ప్రియమైన కుక్క బ్రూనోతో కలిసి తమ గ్రామం పక్కన ఉన్న పచ్చిక భూముల్లోకి బయలుదేరతాడు. అర్జున్ మరియు బ్రూనో పువ్వులతో అలంకరించిన ప్రకృతిలో నడుస్తూ, ఆకాశంలో గూలీలు ఎగిరిపోతున్నాయి. వాటి చుట్టూ అల్లుకుపోయిన రంగురంగుల పత్రికలు కూడా ఉండిపోతున్నాయి. బ్రూనో వాటిని చూసి ఉత్సాహంగా అవి ఛేదించే ప్రయత్నం చేస్తాడు. అర్జున్ నవ్వుతూ, తన కుక్క వెంబడించి ఆడుకుంటాడు. వారు ఆ తర్వాత ఒక పెద్ద చెట్టుకు చేరుకుంటారు. ఆ చెట్టు ట్రంక్లో ఓ గుహ మరియు దాచిన తలుపు కనిపిస్తుంది. అర్జున్ ఆసక్తిగా ఆ చెట్టును పరిశీలించి, తలుపును తెరుస్తాడు. అందులో అర్జున్ మరియు బ్రూనో ఒక కోజీ, రహస్య ప్రపంచాన్ని కనుగొంటారు. అక్కడ మృదువైన మస్సు మరియు శాంతమైన, మాంత్రిక వాతావరణం ఉంటుంది. వారు ఆనందంగా ఆ స్థలాన్ని అన్వేషించి, ప్రకృతిని ఆస్వాదిస్తారు. సూర్యుడు పశ్చిమ ఆకాశంలో మడక తొలగించేప్పుడు, అర్జున్ మరియు బ్రూనో తమ రహస్య స్థలాన్ని విడిచి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. ఈ రోజు వారిద్దరికీ సంతోషకరమైన, ఆనందంగా గడిచిన సాహసంతో నిండిపోయింది.